టూరిజం శాఖకు సంబంధించిన హరిత హోటళ్ళు చాలా పవర్ఫుల్, బాగా పనిచేస్తాయి, నిజాయితీగానే పనిచేస్తారు, అక్కడ మంచి సర్వీసులు అందుతాయి. అందుకనే టూరిజం ప్లేసెస్కి వెళ్ళినప్పుడు వాటిట్లో దిగడానికి ఎక్కువ మంది ఇంట్రెస్ట్ చూపెడతారు, కాస్త అందుబాటులో కూడా ఉంటాయి. ఆ లాభాల్లోనే ఉంటాయి, ఎప్పుడూ నష్టాల్లో లేవు. కానీ లాభాల్లో ఉండగానే వాటికి తీసుకెళ్ళి ప్రైవేట్కి ఇచ్చేటటువంటి కార్యక్రమం ఇప్పుడు నడుస్తోంది. ఆంధ్రప్రదేశ్ పర్యాటక అభివృద్ధి సంస్థకి చెందిన ప్రముఖ హోటళ్లను కూటమి ప్రభుత్వం ప్రైవేట్ పరం చేస్తుంది. ఇది ఇప్పుడు సాక్షి రాసుకొచ్చిన కథనం. ఇంతకాలం సమర్థవంతంగా నిర్వహించి రెవెన్యూ సాధనలో కీలకంగా మారిన హోటళ్లను నిర్వహణ కష్టంగా మారేంటూ ప్రైవేట్ కట్టబెడుతుంది. 6 క్లస్టర్ల ఏకంగా 22 హోటళ్లను ఏపీటీడీసీ జాబితా నుంచి తప్పించడం ద్వారా ఆస్తులు లేని కార్పొరేషన్గా ఏపీటీడీసీ చరిత్రలో నిలిచిపోబోతోంది. ప్రముఖ పర్యాటక ప్రదేశాలు, ఆధ్యాత్మిక క్షేత్రాలు, నిత్యం కిటకిటలాడే హోటళ్లను కూడా నిర్వహించలేమంటూ కూటమి సర్కార్ తన బాధ్యతలు నెలకు వదిలేసింది. ప్రైవేట్ పరం చేసేందుకు వీలుగా ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ కింద టెండర్లు పిలిచేందుకు అనుమతిస్తూ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఏపీటీడీసీ చెందిన 22 హోటళ్లు 33 ఏళ్ల పాటు లీజుకి ఇచ్చేలా ఆసక్తి వ్యక్తీకరణ బిడ్డను ఆహ్వానించేందుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఎంపికైన ఏజెన్సీ ఆ క్లస్టర్లోని హోటల్ నిర్వహణ చేస్తూ ఏటా ఏపీటీడీసీకి లీజ్ చెల్లించాల్సి ఉంటుంది. పర్యాటక విధానం 24-29 లక్షలకు అనుగుణంగా ప్రైవేట్ పరం చేస్తున్నట్టు కూటమి ప్రభుత్వం ప్రకటించింది. మామూలుగా ఇట్లాంటి చోట్ల సదరు జనాలు, అందులో పనిచేసే ఉద్యోగులు ఆందోళనకు దిగుతారు. మరి వాళ్ళు భయపడ్డట్టున్నారు. నెంబర్ 2 వచ్చేటప్పటికి ఇవి ప్రైవేట్ పరం చేస్తారంటే అధికార పార్టీ వాళ్ళ చేతికి వెళ్తాయి. సంపద సృష్టి అంటే ఇట్లాంటిది, రూపాయి వచ్చే డబ్బులు కూడా తీసుకెళ్ళి ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వడమా అన్నదే $1 మిలియన్ ప్రశ్న.